అబ్బా, మీరు వస్తారా అందరూ? అమ్మో, మీరు వస్తారంటే నాకు ఇప్పటి నుంచి భయం వేస్తుంది. దాచుకుంటాను అక్కడ ఇక్కడ. అమ్మో, ఇల్లు పారిపోయి నా సొంత బిల్డింగ్ కదా, బిల్డింగ్కు తాళాలు వేసుకొని వెళ్ళిపోతాను. పోలీస్ స్టేషన్లో ముందే కూర్చుంటాను నేను. అమ్మో, నా భయం భయం అంటే భయం వేస్తుంది. ఎందుకంటే మీరు ఆడపిల్లలు కదా, 5 మంది వస్తామంటే అమ్మ బాబోయ్, అమ్మో, పోలీస్ స్టేషన్లో కూర్చుంటాను. ఎందుకంటే అక్కడ సేఫ్టీగా ఉంటుంది కదా, బాగుంటుంది. అబ్బా, నాకు అక్కడ పోలీస్ స్టేషన్లో పోయి కూర్చుంటా. మీరు వస్తున్నారంటే కూర్చుంటా, ఓకేనా? చెప్పకుండా వచ్చినా సరే, చెప్పినా వచ్చినా సరే. అనుకుంటున్నారు, తగ్గేదే లేదు. మనము దేనికైనా సిద్ధం. ముందే నేను ఆడపిల్లను. హైదరాబాదు, తెలంగాణ శకుంతలక్కను. అర్థమైందా? చూడండి ఏం చేస్తున్నారమ్మా. మీరు ఎంత తిట్టినా నాకు ఇష్టం బాబా, చాలా ఇష్టం. అంతే, తిట్టండి, మీకు హక్కు ఉందిగా, తిట్టండి. నేనేం ఫీల్ పెట్టుకోనబ్బా, నేనేమీ అనుకోను. మీరు ఎంత తిట్టినా నేనేమనుకోను, సరేనా? రండి రండి, సరేనా? అమ్మో, నేను వణికేదే లేదు, తగ్గేదే లేదు. కానీ మీకు అన్నీ వండుకోండి, అన్నీ తెచ్చి పెడతా. నేను ఎక్కడక్కడ దాచుకుంటా, సరేనా? మెల్లగా వస్తాను, తింటాను, మళ్ళీ దాక్కుంటాను, సరేనా? ఇంకా నాగేస్తో తీయటము ఇంకా అయిపోయింది, ఇంకా లాస్ట్. ఎందుకంటే నేను అక్కడికి వెళ్తున్నా కదా, గుంటూరు వెళ్తున్నా బా. ఆడపిల్లలు మా ఇంటికి రండి, మీరు వచ్చిరంటే పెద్ద దావత్ చేసుకుందాం, ఓకేనా? కేక్ కోసుకుందాం, అన్నీ చేసుకుందాం, సరేనా? ఎలాగో అయిపోయింది, ఇంకేంది. కొట్లాట పెట్టుకున్నా కొట్లాట లేకున్నా మా భార్య భర్తలు కదమ్మా. మీరెందుకమ్మా ఒక ఇంటికి ఇచ్చినాక మీరు మాట్లాడటం ఏమి ఉండదు. వాళ్ళిద్దరికి ఇష్టం ఉన్నప్పుడు నువ్వేం చేస్తావని అంటారు. మీకు అందరికీ అనవసరం, వాళ్ళిద్దరు బాగున్నారు కదా. మీరెందుకు అంటున్నారు అందరూ? వాళ్ళు ప్రేమతో మాట్లాడుకున్నారు, ప్రేమతో పెళ్ళి చేసుకున్నారు, అయిపోయింది. ఒక బాబు కూడా పుట్టేశాడు, అయిపోయింది. ఆమె అడ్డమైన కష్టం చేసుకుని బతికించుకుంది, తను బతికింది, తనతో చేస్తుంది అని అంటారు. అంతేగాని గడ్డి మీకు పెడతారు, నాకు కాదు. పోని పాప మాడిపిల్లలని అలా ఊరుకున్నాను, అంతే. పుష్ప పుష్ప బాయ్. తిన్నారా? ఏం తిన్నారమ్మా ఆడపిల్లలు? మీరు తిడతా ఉంటే నాకు సంతోషం అనిపిస్తుంది. చక్కగా తిట్టా, అసలు తిడుతుంటే నాకు ఎంత మంచి వార్తలో. నాకు అలా తిట్టాలి, కానీ మీ అన్నయ్య మాత్రం కొట్టాలి. సిగ్గులేడు, బుద్ధి లేదు మనకు. అసలు ముక్కలు 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 చేసి పడేస్తా. నరికి 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 పోగులు పెట్టాలి. అన్నయ్య ఖరాబ్ అవుతుంటే చెల్లెళ్ళు చూడరు ఎవ్వరు, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా?